పీడితరోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల సగలను గాకే అగ్ని జ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచను రాక్షస వనితల క్రూర వలయమున పతి చంతలేని సతికేలనని సీత సొమ్ముల దహించే శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు రత్న ఖచితము హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గుర్తులు కలిగిన ఆభరణములు గుర్తించే మారుతి సర్వసులక్షణ లక్షిత జాత సీతగా కమరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగా కమరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగా కమరి ఎవరి మాత ఆహా కంటి కన్ను కొంటి సీతమని పొంగి 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 మారుతి సర్వసులక్షణ లక్షిత జాత సీతగా కమరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగా కమరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగా కమరి ఎవరి మాత ఆహా కంటి కన్ను కొంటి సీతలని పొంగి 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 మారుతి ఈ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. పూలు నిండిన పొలమునందున నాగేటి చాలున జననమందున జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజా లక్ష్మీ సహితము అంతటి మాతగా కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని శత్రుతాపకరుడు మహాసూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 ఏళ్ళు వనమునకేగిన అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగారు మేని కాంతులు మెరయ మందస్మిత ముఖ పద్మము విరియ హంసతూలిక కల్పమందున రాముని కూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన
అంతటి మాతక కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణాసురుడు ప్రతిరోజు ఉదయాన్నే 3:30కి ఆయనకి మంగళవాయిద్యాలతో మేలుకొలుపు జరుగుతుంది. ప్రతిరోజు లక్షలాది మంది రాక్షస స్త్రీలు తన వెంటరాగా భార్యలు మిడుకు మిడుకుమంటే దీపాలు ఒక బంగారు పాత్రలో మంచినీళ్ళు పట్టుకొని ఒక స్త్రీ ఎడం పక్కనే ఉంటే వాడు మద్యం సేవిస్తాడు కాబట్టి వజ్రాలు పొదగన్న పాత్రలో మద్యం పట్టుకొని ఒక స్త్రీ మాత్రం కుడి పక్కన ఉండాలి. ఎందుకంటే ఇట్లా అనగానే చేయాలి. అంత చాలా కోపంగా ఉంటాడు రావణాసుడు. ప్రతిరోజు ఉదయాన్నే ఆయనకు 3:30కే మంగళవాయిద్యాలతో మేలుకొలుపు జరుగుతుంది. ఆయన ఈశ్వరుడు భక్తుడు కాబట్టి తన పూజ క్రతువంతా ముగించుకొని పొద్దున్నే ఉదయాన్నే అశోకవనం వస్తాడు. ప్రతిరోజు జానకి నీ మనస్సు మార్చుకో, ఇష్టం ఉండి చేరావా ఉభయతారకం, నువ్వు సంతోషిస్తావు నేను సంతోషిస్తా. ఈ లంకలో ఉన్న లక్షలాది మంది రాక్షస స్త్రీలు నీ కాళ్ళ మీద పడి ఉంటారు. మండోదరి ఆ స్థానంలో పట్టాపురాన్ని మండోదరి కోల్పోతుంది. ఆ స్థానంలో నువ్వు ఉంటావు, గుర్తుపెట్టుకో. ఇది విధాయక మార్గం. లేదు ఈ 10 నెలల్లో ఉన్నట్టుగా ఉంటావా, ఇట్లానే ఉంటావా ఈ 10 నెలల్లో ఉన్నట్టుగా, అప్పుడైనా నువ్వు నన్ను చేస్తావు. ఎవరైతే నా పాకశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నిన్ను శరీరాన్ని భాగాలుగా ముక్కలుగా విభజించి ఉదయాన్నే నాకు అల్పాహారంగా తీసుకొచ్చి పెడతారు. అది నేను సేవిస్తాను. అప్పుడైనా నువ్వు నాలోకి చేరతావు. సీత మార్చుకొని మనసుని. ప్రతిరోజు ఉదయాన్నే ఇదే బాధ. అప్పుడు తల్లి రావణాసుడికి సమాధానం చెప్తుంది. ఎలా చెప్తుంది, ఏమని చెప్తుందో మనం ఇప్పుడు చూద్దాం. మూచాముల రేగడువగా నాగవచాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులు నాచు షడంగ వేద విధుల స్వరయుత శాబ్ద తరంగ ఘోషలు శోభిల్లు సింసు పాశాఖలందున మారుతి కూర్చుని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోత్తముగా వేగువనే నిధులన్నీయనార్చన మదోత్తకుడై మదన తాపమున మరి సీతను మదిలో ఎంచెను. నోర్గురి భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా చేరను అశోక వనము వేగముగా. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విజుల్ల తలవలే మధువు బ్రోలిన పద్మముకుల రంగురులు రేగే శృంగముల వలె క్రీడలు తేలిన కామిని మనుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరను అశోక వనము వేగముగా. లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశ
కంఠుడు సమీపించి నిలిచెను, సీత పైననే చూపులు నిలిచెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి, కరములు ముడిచి సనుగవదాచి, సుడిగాలి పడిన కదలి తరువలే కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ. ఓ సీత ఓ పద్మనేత్ర, నా చెంత నీకు ఏళ్ళ చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాసవ్యధ. నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదల్ల పలికే. రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండును, తిరిగి తిరిగి తుదకు రాలిపోను. మరచిపోము ఆ కొరగాని రాముని, వలచిరమ్మి యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచి, నోటికి వచ్చినదల్ల పల్లికే. రాముడు వచ్చుట నన్ను గెలుచుట, నిన్ను పొందుట కలలోని మాట. వల విక్రమధన యశమునందున, అల్పుడు రాముడు నా ముందున. యమకు బేర ఇంద్రాది దేవతల, గెలిచిన నాకిల నరభయమేళ అని రావణుడు కామాంధుడై నిలిచి, నోటికి వచ్చినదల్ల పలికే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నిరతము పతినే మనమున తలచుచు, క్షణముక యుగముగా కాలము గడుపుచు. రావణ గర్వ మదంబులదుంచు, రాముని శౌర్య ధైర్యములు తలచుచు. శోకతాప్తయై శిరమును వంచి, తృణమును దంచి తన ముందుంచి. మారు పల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే నమన. రామలక్ష్మణులు లేని సమయమున, అపహరించితివే నను ఆశ్రమమున. పురుష సింహముల దాడికి వెదరి పారిపోతివి, సునకము మాదిరి యమకు బేర ఇంద్రాది దేవతల. గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే నమన. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రము
శరణు వేడుము నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకుందునా కరుణామూర్తిని అని పలికె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీత నీవెంత గడు సరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసాధ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించను ఘనతరగాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోను అంతదనుగా నిన్నంటగరాను ఈలోపు నా భోగులు కనుగొను నన్ను కోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదని నిన్ను కనికరించను అని గర్జించను ఘనతరగాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. ఓ రావణాన్ని క్రోవిన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పలికె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే నమన. క్రోధాగ్ని రఘుల రుసరుసలాడుచు కొర దూచుచు నిప్పులుగా తన కాంతలెల్ల కలవరముందగా గర్జన చేయుచు దిక్కులగరగా సీత నిట్టులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి కావలనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసించకుడు దారుణమైన కలగంటి నేను దానవుల గది ప్రళయం వేను అని తెల్పె త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు తెల్లని కరిపై 3 కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పె త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము.